విశ్వ రాజధానిలో 55,000 కోట్ల 81 లక్షల విలువైన పనులు ఎంతో శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం వంటి ఐకానిక్ భవనాలు త్వరలో అందుబాటులో వస్తాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ తొలగించాలని డిమాండ్ చేస్తూ నగరంలోని 3 నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు నిరసనలు. టీటీడీ పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించినందుకు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరిని ఘనంగా సత్కరించిన అమరావతి రాజధాని రైతులు. రాజధానిని ఎవరొచ్చినా అంగుళం కదిలించలేరు, ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పష్టం. విశ్వసనీయత అనే పదం వాడే హక్కు జగన్ కు లేదు. అమరావతి అంటే జగన్ కి ఎందుకంత కక్ష? మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్న. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. నాడు ఎన్టీఆర్, నేడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వరకు అదే బాటలో నడుస్తున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడి.